వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పార్లమెంటు ప్రాంగణంలో సంఘం 1-2 కోర్టు యార్డ్ వద్ద అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ ఘటన, ఏం చేయాలో తోచకే పేపర్ అతనికి ఇచ్చా విద్యార్థిని ఝాన్సీ. ఆంధ్రప్రదేశ్లో మరో 4 రోజుల వడగళ్ల వాన, వాతావరణ శాఖ హెచ్చరిక. రే నువ్వో పెద్ద దొంగ అంటూ స్టేజ్ పైనే డేవిడ్ వార్నర్ను తిట్టేసిన రాజేంద్ర ప్రసాద్. పార్లమెంటు ప్రాంగణంలో కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఎంపీలు అల్పాహారం తీసుకునే సంఘం క్యాంటీన్లో 2 స్టాళ్లను ఏర్పాటు చేశారు. సంఘం 1-2 కోర్టు యార్డ్ వద్ద స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ ఓం బిర్లా ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాలతో 2 స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28 వరకు స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 21న నకిరేకల్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయింది. పరీక్ష మొదలైన కాసేపటికే సోషల్ మీడియాలో తెలుగు ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టింది. ఈ ఘటనపై నల్గొండ జిల్లా పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. 2 అధికారులను విధుల నుంచి తొలగించారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్ను, డిపార్ట్మెంటల్ అధికారి రామ్మోహన్ రెడ్డిని విధుల నుంచి తొలగించారు. పరీక్షా కేంద్రం ఇన్విజిలేటర్గా ఉన్న టీజీటీ సుధారాణిని సస్పెండ్ చేశారు. నకిరేకల్లో 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీలో తనకే పాపం తెలియదని డిబార్ అయిన విద్యార్థిని ఝాన్సీ తెలిపింది. సెంటర్లో కిటికీ పక్కన కూర్చున్న నా వద్దకు ఒకరు వచ్చి ప్రశ్నపత్రం చూపించమన్నాడు. చూపించకపోతే రాయితో కొడతానని బెదిరించాడు. ఏం చేయాలో తోచక పేపర్ అతనికి ఇచ్చా, అతను ఫోటోలు తీసుకున్నాడు అని చెప్పింది. కాగా ఈ కేసులో 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. చేతికి అందివచ్చిన పంట అకాల వర్షం నేలపాలు చేసింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అయితే మరో 4 రోజుల పాటు వడగళ్ల వాన పడుతుందని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి. పంట పొలాల్లో ఉండేవాళ్లు వర్షం కురిసే సమయంలో చెట్లకు దూరంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం ఎంఎస్ ప్రభాకర్ రావు హైదరాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీ కాలం మే 1తో ముగియనుంది. దీనితో ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 4వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల స్క్రూటినీ 7న ఉంటుంది. నామినేషన్లను విత్డ్రా చేసుకునేందుకు ఏప్రిల్ 9 వరకు లాస్ట్ డేట్. 23న ఎన్నిక నిర్వహిస్తారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. కౌంటింగ్ను 25న నిర్వహిస్తారు. భోజన ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నగరంలో ఇకపై అర్ధరాత్రి 12 గంటల వరకు రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. ఆదివారం రాత్రి నుంచే ఇవి అమల్లోకి వచ్చాయని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ప్రజల సౌకర్యంతో పాటు హోటళ్ల మనుగడ కోసం రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచాలంటూ తాము చాలా కాలంగా కోరుతున్నామని రాష్ట్ర హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి పేర్కొన్నారు. ముంబైపై సిఎస్కే గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ప్రదర్శనపై నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి. సూర్యను స్టంప్ చేసిన విధానం అతడిని గ్రేటెస్ట్ కీపర్ ట్యాగ్ లైన్ను మరోసారి నిరూపించిందని పేర్కొంటున్నారు. 43 ఏళ్లలోనూ 0.12 సెకండ్లలోనే స్టంప్ చేసి ఔరా అనిపించారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కాగా చివరిలో బ్యాటింగ్కు వచ్చిన ఎంఎస్డి ఓపెనర్ రచిన్ను సపోర్ట్గా నిలిచారు. సల్మాన్ ఖాన్, రష్మిక ప్రధాన పాత్రలో కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం సికిందర్ ఈద్ సందర్భంగా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ ఈవెంట్ నిర్వహించింది. ఆ వేడుకలోనే హీరో హీరోయిన్ల వయసు తేడా గురించి ప్రశ్న ఎదురవగా సల్మాన్ ఖాన్ స్పందించారు. ఈమెకు లేని ఇబ్బంది మీకెందుకు అన్నారు. నాకు హీరోయిన్కి మధ్య దాదాపు 31 ఏళ్ల తేడా ఉందని కొందరు అంటున్నారు. హీరోయిన్కు కానీ ఆమె తండ్రికి కానీ లేని సమస్య మీకెందుకు? రష్మికకు పెళ్ళై పాప పుడితే ఆమె కూడా బిగ్ స్టార్ అవుతుంది, కలిసి నటిస్తాం అప్పుడు కూడా అంటూ చెప్పారు. తల్లిగా రష్మిక అనుమతి తప్పనిసరిగా తీసుకుంటా అని సమాధానం ఇచ్చారు సల్మాన్ ఖాన్. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వాచింగ్ 108 న్యూస్ తెలుగు.